Hey guys, welcome back to our channel Bhargav Graphic Tubes. ప్రీవియస్ వీడియోలో మనం ప్రీమియర్ ప్రో యొక్క వర్క్ స్పేస్ అనేది పర్మనెంట్గా ఎలా సేవ్ చేసుకోవాలి అనేది అయితే తెలుసుకున్నాం. ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియో మిస్ అయినట్టుగా అయితే కింద నా డిస్క్రిప్షన్లో లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోలో మనం ప్రీమియర్ ప్రోలో మొత్తం ఇంపార్టెంట్గా 14 ప్యానల్స్ అయితే ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ 14 ప్యానల్స్ ఏంటి, అవి మనకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతాయి అనేది అయితే వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అందులో మనకి ఇంపార్టెంట్గా ఫస్ట్ ప్యానల్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ప్యానల్. ఈ ప్రాజెక్ట్ ప్యానల్ మనకి ఎలా యూస్ఫుల్ అవుతుందంటే, ఫర్ సపోజ్ మనం ఏమైనా ఫుటేజెస్ ఏమైనా ఐదర్ వీడియో ఫుటేజ్ కానివ్వండి, ఆడియో ఫుటేజ్ ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఈ ప్రాజెక్ట్ ప్యానల్ యూజ్ చేసి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలంటే డిఫరెంట్ టైప్స్గా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే, దీని మీద డబల్ క్లిక్ చేసి ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. అయితే మీకు ఇంకా షార్ట్ కట్లో కావాలంటే మీ కీబోర్డ్లో Ctrl+I అని క్లిక్ చేసినా కూడా మనకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను 2 ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ ఫైల్స్ని, ఈ వీడియో ఫుటేజెస్ 2 ఫుటేజెస్ని కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవాలంటే, సపోజ్ దాని యొక్క ఫ్రేమ్ రేట్ ఏంటి, ఇది ఎలా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి కొన్ని వ్యూస్ అయితే ఉంటాయన్నమాట. 4 టైప్ ఆఫ్ వ్యూస్. ఆ 4 టైప్ ఆఫ్ వ్యూస్ యూజ్ చేస్తే మనకి అదేంటి ఎలా తెలుసుకోవాలో కూడా తెలుస్తుంది. అందులో ఫస్ట్ వ్యూ వచ్చేసరికి ఏంటంటే లిస్ట్ వ్యూ. ఈ లిస్ట్ వ్యూ మనకి ఎలా యూస్ఫుల్ అవుతుందంటే, ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫుటేజెస్ అనేవి ఏంటి, ప్లస్ అది ఆడియో అండ్ వీడియో రెండుకి మిక్స్ అయిన ఫుటేజా, లేదు అంటే ఓన్లీ వీడియో ఫుటేజా, ప్లస్ ఆడియో ఫుటేజ్ యొక్క ఫ్రేమ్ రేట్ ఏంటి, ఇలా డిఫరెంట్ టైప్గా మనం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వ్యూ వచ్చేసరికి ఐకాన్ వ్యూ. ఈ ఐకాన్ వ్యూ మనకి ఎలా యూస్ఫుల్ అవుతుందంటే, ఇక్కడ మనకి ఈ ఫుటేజెస్ రెండు తమ్నైల్ అంటే తమ్నైల్ అడ్జస్ట్మెంట్లో ఉన్నాయి, తమ్నైల్ ఇంటర్ఫేస్ టైప్లో ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ ఫ్రామ్ వ్యూ అనమాట. ఈ వ్యూ అనేది మనకి పెద్దగా యూస్ఫుల్ లేదు, మనకి జస్ట్ ఒక ఐకాన్ వ్యూ ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ ఐకాన్ వ్యూ. ఈ అడ్జస్ట్మెంట్ ఐకాన్ వ్యూ ఏంటంటే, మనం ఏదైతే ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకున్నామో దాని యొక్క సైజ్ అనేది ఐదర్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ లేదు. జస్ట్ ఐకాన్ వ్యూ, లిస్ట్ వ్యూ అనేది ఈ రెండు వ్యూస్ మనకి బాగా ఐడియా ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే ఇందులో కూడా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి ఆప్షన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏవైనా ఫుటేజెస్ లైక్ వీడియోస్ కానివ్వండి, ఆడియో ఫైల్స్ కానివ్వండి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకు కొంచెం ఒక్కోసారి ఎడిటింగ్స్ ఏమైనా చేసుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంటాం. ఐదర్ ఎలా అంటే, ఇప్పుడు వీడియోస్ కంటే సెపరేట్గా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి, ఆడియో కంటే సెపరేట్గా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి, ఇట్లా చాలా వరకు ఉంటాయి. సో వాటిలో కూడా చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట క్రియేట్ చేసుకోవడానికి. సింపుల్గా మీరు ప్రాజెక్ట్ ప్యానల్ మీద రైట్ క్లిక్ చేసుకొని న్యూ బిన్ అనేది క్రియేట్ చేయండి. న్యూ బిన్ క్రియేట్ చేస్తే మనకి డిఫాల్ట్గా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాని మీద రీనేమ్ బిన్ అనేసి ఉంది. ఇక్కడ మీరు బ్యాక్ స్పేస్ నొక్కి వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోండి. వీడియోస్ అని క్రియేట్ చేసుకొని ఎంటర్ చేసుకున్నట్టుగైతే ఫోల్డర్ అనేది వీడియోస్ ఫోల్డర్గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ 2 వీడియోస్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ కాపీ, ఈ రెండింటిని కాపీ చేసుకొని ఈ ఫోల్డర్లో క్రియేట్ చేద్దాం. సో ఈ ఫోల్డర్లో క్రియేట్ చేసాం, రైట్ క్లిక్ పేస్ట్, ఈ ఫోల్డర్లో పేస్ట్ చేసాం అనుకోండి. అండ్ అలాగే ప్రాజెక్ట్ నార్మల్ బ్యాక్ వచ్చేసి రెండింటిని డిలీట్ చేసేద్దాం. మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే, ఇప్పుడు అదేంటి ఆ 2 ఫైల్స్ని ఎలా డిలీట్ చేశారు, ఇప్పుడు ఎలా అంటే, నో ప్రాబ్లం. ఇక్కడ బిన్లో మనం ఆల్రెడీ ఆ న్యూ ఫోల్డర్లో ఆల్రెడీ ఫుటేజ్ అనేది కాపీ పేస్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనకు బయట ఆ ఫుటేజెస్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో ఇప్పుడు మనం ఆ ఫుటేజెస్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు, లైక్ ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి రైట్ క్లిక్ చేస్తే మనకి ఇందులో కూడా ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇంపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టుగైతే మనకి మళ్ళీ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, నచ్చిన ఫుటేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ అందులో మళ్ళీ మనకి ఇందులో న్యూ ఐటమ్ అనేసి ఉంటుంది, అడ్జస్ట్మెంట్ లేటర్, ఇవన్నీ అప్కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పినా కూడా అర్థం కావు. అండ్ అలాగే వీడియో కూడా కొంచెం లెందీ అయితే అయిపోతుంది. అండ్ అలాగే ఇందులో మనకి మెయిన్గా ఏంటంటే, నెక్స్ట్ ప్యానల్ వచ్చేసరికి ఏంటంటే సోర్స్ ప్యానల్. ఈ సోర్స్ ప్యానల్ ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఈ ఒక వీడియో ఉంది, ఈ వీడియో అనేది టైమ్ లైన్లోకి ఇంకా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయలేదు, ఇంపోర్ట్ చేయలేదు.
అండ్ ఈ వీడియో అనేది మనకి ఏంటి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే దీని మీద డబల్ క్లిక్ చేస్తే సోర్స్ ప్యానల్లో మనకి ఈ వీడియో అనేది వస్తుందన్నమాట. ఈ వీడియో అనేది ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఫిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దీన్ని మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. లైక్ 75%లో పెట్టాం కూడా జూమ్ అవుతుంది. ఈ విధంగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లే అండ్ పాజ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ సోర్స్ ప్యానల్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే, మనం ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మిస్టేక్స్ అవ్వకుండా సోర్స్ ప్యానల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే అందులో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్యానల్ వచ్చేసరికి మెటా డేటా ప్యానల్. ఈ మెటా డేటా ప్యానల్ అనేది మనకు పెద్దగా ఇంపార్టెంట్ యూజ్ లేదు, బట్ చెప్తా. ఇందులో విండోస్లోకి వెళ్ళి మెటా డేటా, ఈ మెటా డేటా ప్యానల్ మనకి ఎలా యూస్ఫుల్ అవుతుందంటే, ఇప్పుడు మన యొక్క ఫుటేజ్ అనేది అది ఎంత ఫ్రేమ్ రేటు, దాని యొక్క టైం డ్యూరేషన్ ఎంత, అండ్ అలాగే దాని యొక్క వీడియో యొక్క రెజల్యూషన్ ఏంటి, దాని యొక్క లెంత్ ఏంటి, ఇవంతా మనకి చాలా క్లియర్గా అయితే మెటా డేటా ప్యానల్లో తెలుసుకోవచ్చు. సో ఈ ప్యానల్తో మనకి పెద్దగా యూస్ఫుల్ లేదు. అండ్ అలాగే దీన్ని రైట్ క్లిక్ చేసి క్లోజ్ ప్యానల్ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం నార్మల్గా అయితే తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్యానల్ వచ్చేసరికి ఏంటంటే టైమ్ లైన్ ప్యానల్. ఈ టైమ్ లైన్ ప్యానల్ ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఈ టైమ్ లైన్ ప్యానల్లో ఈ ఫుటేజ్ అనేది ఇంపోర్ట్ చేయాలి. సో సింపుల్గా ప్రాజెక్ట్ ప్యానల్లో ఏదైతే ఫుటేజెస్ ఉన్నాయో మనకు నచ్చిన ఫుటేజ్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. సో చూసారు కదా, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే మనకి ఈ విధంగా టైమ్ లైన్ ప్యానల్లో యాడ్ అయిపోయింది. అండ్ అలాగే అందులో 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 5 ఆప్షన్స్ కూడా మనకి అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో ఇవన్నీ క్లియర్గా చెప్తే ఆల్మోస్ట్ మీకు అర్థం కాకపోవచ్చు. అండ్ అలాగే వీడియో లెంత్ కూడా అయిపోతుంది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రోగ్రామ్ ప్యానల్. ఈ ప్రోగ్రామ్ ప్యానల్ అనేది టైమ్ లైన్ ప్యానల్కి అప్లోనే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ప్యానల్ మనకి ఎలా యూస్ఫుల్ అవుతుందంటే, మనం ఏదైనా వీడియో ఎడిట్ చేసేటప్పుడు దాని యొక్క వీడియోలో ఏం జరుగుతుంది అనేది మనకి ఈజీగా ఈ విధంగా స్క్రీన్లో తెలుసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇదేంటంటే మనకి లైక్ ప్లే అండ్ పాజ్, అండ్ అలాగే ఇక్కడ కెమెరాతో స్నాప్ షాట్ చేసుకోవడం, ఇట్లా చాలా అయితే ఉంటాయి. లైక్ నెక్స్ట్ వర్డ్, ఫ్రంట్ వర్డ్, బ్యాక్ వర్డ్, అంటే ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్స్ ప్యానల్. ఈ ఎఫెక్ట్స్ ప్యానల్ వచ్చేసరికి ఏంటంటే, మనం ఏదైతే టైమ్ లైన్లో ఫుటేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నామో, మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫుటేజ్కి ఎఫెక్ట్స్ అవనివ్వండి, ట్రాన్సిషన్స్ అవనివ్వండి, ప్రీషర్స్ అవనివ్వండి, ఏదైనా ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ యూజ్ చేసి అప్లై చేసుకోవచ్చు. వీటి గురించి కూడా సెపరేట్గా వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్. ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ అనేది మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంది. ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ అయితే మనకి ఎలా యూస్ఫుల్ అవుతుందంటే, ఇక్కడ మనకి ఈ వీడియోకి మనం యానిమేషన్స్ చేయొచ్చు. లైక్ ఇక్కడ స్కేల్ అనేసి ఉంది కదా, ఇక్కడ 100 అనేసి ఉంది, ఇక్కడ మనం 150 అని చేసాం అనుకోండి. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తే మనకి వీడియో రిజల్యూషన్, అంటే వీడియో అనేది కొంచెం సైజ్ తగ్గింది. మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే ఇక్కడ 100 అనేసి ఉంది, ఇక్కడ మనకి 50 అనేది అయితే ఎంటర్ చేస్తాం. ఇక్కడ చూసారు కదా, మనకి 50 నొక్కగానే వీడియో అనేది సైజ్ తగ్గింది. మళ్ళీ 100 క్లిక్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ మనకి వర్క్ స్పేస్లో ఎలా ఫస్ట్ అయితే ఉందో ఆ విధంగానే మనకి ప్రోగ్రామ్ ప్యానల్లో చూపించేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హిస్టరీ ప్యానల్. ఈ హిస్టరీ ప్యానల్లో మనకి రైట్లో ఉంటుంది. అంటే మనం పెట్టుకునే వర్క్ స్పేస్ అనేది ఫస్ట్ ఎలా ఉందో ఆ విధంగా ఉంటుంది. హిస్టరీ ప్యానల్ అనేది ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందంటే, మనం వీడియోస్కి ఎడిట్ చేస్తుంటాం కదా, మనం వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు ఏవేవైతే ఆప్షన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని యూస్ చేసామో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి హిస్టరీ ప్యానల్లో అయితే కనిపిస్తుంటాయి. సో దీనివల్ల కూడా మనకు పెద్ద యూజ్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫో ప్యానల్. హిస్టరీ ప్యానల్ కిందనే ఉంది. ఇన్ఫో ప్యానల్ ఎలా యూస్ఫుల్ అవుతుందంటే, వీడియో యొక్క ఫ్రేమ్ రేటు, దాని యొక్క రిజల్యూషను, దేనికి సంబంధించిన వీడియో, అవన్నీ క్లియర్గా మనం ఇన్ఫర్మేషన్ ప్యానల్లో తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మార్కర్స్ ప్యానల్. ఈ మార్కర్ ప్యానల్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫుటేజ్ ఉంది, జస్ట్ ఈ టైం లైన్ దగ్గర ఏంటంటే మనకి అది ఆ సీన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికైతే ఉందో అక్కడంతా అంటే మనకి మార్కింగ్ చేసి డిలీట్ చేయాలనుకోండి. జస్ట్ మనం ఆ ట్రాకర్ అనేది ఏం చేస్తామంటే, ఎక్కడ మనకు నచ్చిన ప్లేస్లో పెట్టుకుంటాం. అక్కడ మనం జస్ట్ అక్కడ ఉన్న టైం లైన్లో మనకి బ్లూ లైన్ ఉంది కదా, ఆ ప్లేస్లో మనం జస్ట్ ఎం అనేసి అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక మార్కర్ అయితే వచ్చింది, యాడ్ అయింది. చూసారు కదా దీని మీద.
సో ఈ మార్కర్ మీద క్లిక్ చేసినట్టుగా అయితే మనకి ఇక్కడ సోర్స్ ప్యానల్లో కూడా యాడ్ అయింది. ఈ సోర్స్ ప్యానల్లో మార్కర్ క్లిక్ చేయగానే అదేంటి అంటే అక్కడ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంట్రో అప్లోడ్ చేయాలనుకోండి, నేమ్ అనేది ఇంట్రో అనేసి ఇస్తాం. ఓకే చేసామనుకోండి, మనం ఏదైనా వీడియో ఎడిట్ చేసి లాస్ట్లో అంతా చెక్ చేసుకుంటాం కదా ఏది కరెక్ట్గా ఉందనేసి. అప్పుడు ఈ మార్కెట్ అనేది మనం చూడాలనుకోండి, అప్పుడు ఇక్కడ ఇంట్రో అనేసి మనకి చెప్తుంది అనమాట. మనకి ముందే ఇంటిమేషన్ ఇస్తుంది. ఇక్కడ మనం ఆల్రెడీ ఇంట్రో అనేది ఒకటి మార్క్ చేసాం కదా, సో ఇంట్రో అనేది మనకి ఇక్కడ డిఫాల్ట్గా ఉంది. సో ఇక్కడ మనం ఇంట్రో అనేది యాడ్ చేసుకోవాలనేది మనకు ఒక ఐడియా అనేది ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆడియో మీటర్ ప్యానల్. ఈ ఆడియో మీటర్ ప్యానల్ అనేది మనకి ఇక్కడ టైమ్ లైన్ ప్యానల్ పక్కనే ఉంటుంది. ఈ ఆడియో మీటర్ ప్యానల్ అనేది మనకి ఎలా యూస్ఫుల్ అవుతుందంటే, మనం ఏదైతే ఫుటేజ్ అనేది టైమ్ లైన్లో ఇంపోర్ట్ చేసుకున్నామో దాని యొక్క ఆడియో అంటే మనకి 30 మీటర్స్లో ఉందా, 40 మీటర్స్లో ఉందా, 24 మీటర్స్లో ఉందా, ఈ విధంగా మీటర్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు. దాన్ని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆడియో మిక్సర్ ప్యానల్. ఈ ఆడియో మిక్సర్ ప్యానల్ కూడా మనకి పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు, బట్ చెప్తాను మీకు. ఆడియో మిక్సర్ ప్యానల్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఆడియో ఉంది, ఇప్పుడు ఆడియో ఆప్షన్లోకి వెళ్దాం. ఈ ఆడియో మిక్సర్ ప్యానల్ అంటే దీని యొక్క లెవెల్స్ ఏంటో తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆడియో మిక్సర్ ఉంది కదా, ఈ విధంగా ఒక్కొక్క ఆడియో ఇప్పుడు మనకి ఇక్కడ 3 ట్రాక్స్ అయితే ఉన్నాయి కదా టైం లైన్లో. ఈ 3 ట్రాక్స్లో ఒక్కొక్క ఆడియో అంటే దాని యొక్క ట్రాకింగ్స్ ప్లస్ అది స్మూత్గా రన్ అవుతుందో లేదో, ఇక్కడ పక్కన బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ ఉన్నాయో లేవో ఈ విధంగా మనకి తెలిసిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి టూల్స్ ప్యానల్. ఈ టూల్స్ ప్యానల్ అనేది మనకి ఇక్కడ మూవ్ టూల్, సెలక్షన్ టూల్ ఇవన్నీ ఉన్నాయి కదా. జస్ట్ మనకి ప్రాజెక్ట్ ప్యానల్కి ప్లస్ టైమ్ లైన్ ప్యానల్కి మిడిల్లో అయితే ఉన్నాయి కదా. ఈ టూల్స్ ప్యానల్ అనేది మనం అప్కమింగ్ వీడియోస్లో దీని గురించి కూడా నేను డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇవన్నీ ఇప్పుడు చెప్తే మీకు వీడియో కూడా లెందీ అయితే అయిపోతుంది. ఇక ఫైనల్గా లుమెట్రిక్ కలర్. ఈ లుమెట్రిక్ కలర్ ప్యానల్ ఏంటంటే మనకు మెయిన్గా వీడియో యొక్క అంటే కలర్ గ్రేడింగ్ అనమాట. ఈ వీడియో యొక్క కలర్ గ్రేడింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో ఫుటేజ్ ఉంది, దీని యొక్క కలర్స్ ఇప్పుడు స్కై ఉందా, బ్లూ కలర్, ఈ బ్లూ కలర్ అనేది ఇంక్రీజ్ చేయాలి. కింద వాటర్ యొక్క వైట్ కలర్ ఉందా, అక్కడ వేవ్స్ దగ్గర ఇవి వాటర్ వేవ్స్ దగ్గర మనం వైట్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకోండి ఈ లుమెట్రిక్ కలర్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తేడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్, జై హింద్.